కొంతమంది సివిల్ సర్వెంట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లటం లేదన్నారు సీఎం రేవంత్. అధికారులు నిబద్ధతతో పనిచేస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. గతంలో పొలిటికల్ లీడర్లను గైడ్ చేసేలా ఐఏఎస్ల విధానం ఉండేదన్న సీఎం ప్రస్తుతం ఎందుకు అట్లా లేదన్నారు. త్వరలో ఎస్టీల కోసం 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు మంత్రులు. గతంలో పొలిటికల్ లీడర్లను గైడ్ చేసేలా ఐఏఎస్ విధానం ఉండేదని, ప్రస్తుతం అట్లా ఎందుకు లేదో తెలియడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సివిల్ సర్వెంట్లు తమ కృషితో దేశంలో ఎంతో మార్పు తెచ్చారన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమరీ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ బుక్ ఆవిష్కరణకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు సీఎం రేవంత్. సివిల్ సర్వెంట్లు ప్రజల్లోకి వెళితేనే సమస్యలు తెలుస్తాయన్నారు. కానీ ప్రస్తుతం అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేందుకు సుముఖంగా లేరని, ఏసీ రూమ్లు వీడేందుకు ఇష్టపడడం లేదన్నారు సీఎం. గతంలో అధికారులు రాజకీయ నాయకులు ఏదైనా అంశాలు ప్రస్తావించినప్పుడు అందులో ఉండే లోతుపాతులు, లేకపోతే అది చేయడం వల్ల జరిగే నష్టాన్ని, లేకపోతే చట్టవిరుద్ధంగా రేపు ఏ విధంగా సమస్య అవుతుందో వివరించేవాళ్ళు. నాయకులను ఎన్లైటన్ చేసేవాళ్ళు. సార్, ఇది చేయడం వల్ల వచ్చే పరిణామాలు ఈ విధంగా ఉంటాయి, మనం ఈ రకంగా చేస్తే ఏదో ఒక రోజైనా అది ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మీకైనా ఇబ్బంది అవుతుంది అని వివరించేవాళ్ళు. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది. కారణం నాకు పెద్దగా తెలీదు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనే వాళ్ళకు వచ్చిన వాళ్ళను సంతోషపెట్టాలను, లేకపోతే తనకు తాను సంతోషపడాలను కొన్ని ఆదేశాలు ఇస్తుంటాడు. వాటిని విశ్లేషించాల్సిన బాధ్యత అధికారులదని నేను బలంగా నమ్ముతున్నా. కొత్తగా సెలెక్ట్ అయిన ఐపీఎస్లు తప్పుడు మార్గంలో ఉంటున్నారని సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేశారు. బాధ్యతలు చేపట్టగానే యూనిఫామ్ వేసుకుని ఐపీఎస్లు సివిల్ పంచాయతీలు చూసుకోవడం దురదృష్టకరమన్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్లు నేను చూస్తున్నా. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఐఎమ్ సారీ టు సే. నేను ఎందుకు ఈ వేదిక మీద పంచుకుంటున్నా అంటే కొద్ది మందిలో అయినా ఇది మార్పు రావాలి. ఆదర్శంగా ఉన్న వాళ్ళ గురించి చర్చ జరగాలి. ఎస్టీల కోసం 3 కార్పొరేషన్లను త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు మంత్రి సీతక్క. లంబాడాలకు సేవాలాల్ కార్పొరేషన్, ఆదివాసీలకు కొమరంభీం కార్పొరేషన్, ఎరుకల యనాదీలకు ఏకలవ్య కార్పొరేషన్ తేనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. మైదాన ప్రాంతాల్లో గిరిజనుల కోసం ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామన్నారు. నిర్మల్ జిల్లా బాసరలో జరిగిన శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీతక్క సంప్రదాయ నృత్యాలు చేశారు. ఎస్టీలలో 3 కార్పొరేషన్లు, ఒకటి లంబాడా సోదరులకు సేవాలాల్ కార్పొరేషన్, ఆదివాసీ సోదరులకు కొమరంభీం కార్పొరేషన్, ఎరుకల యానాది సోదరులకు ఏకలవ్య కార్పొరేషన్ కూడా తొందరలోనే ఏర్పాటు చేసి ప్లేన్ ఏరియాలో కూడా మైదాన ప్రాంతాలలో కూడా ఐటీడీఏలను ఏర్పాటు చేసి మనకంటే వెనుకబడ్డ వాళ్ళు, అది బంజారాలలో గాని, ఆదివాసులు గాని, దళితులు గాని, ఇంకా ఎరుకల యానాది గాని, ఎవరైనా గాని వెనుకబడ్డ వాళ్ళను కూడా మనతో పాటు నడిపించుకుంటూ పోవడమే సేవాలాల్ గారి యొక్క ఆశయం అని కూడా నేను ఈ సందర్భంగా. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు మంత్రి సీతక్క. నిర్మల్ జిల్లా కొండాపూర్లో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం కోసం వ్యూహాత్మకంగా పనిచేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే 56,000 ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనని చెప్పారు మంత్రి సీతక్క.